2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఒక చాలా స్పెషల్ వీడియో. స్పెషలీ మన సుమన్ టీవీ ప్రేక్షకులలో కనీసము కాదన్నా కానీ నేను అనుకుంటాను ఒక 20 లక్షల నుంచి కోటి మంది వరకు చీటీలు అందరూ ప్రిఫర్ చేస్తారు. అంటే చిట్ ఫండ్ వేయాలి, చిట్ ఫండ్ స్టార్ట్ చేయాలి, ఒక పెట్టుబడి అంటూ ఉంటుంది. మనకు కూడా ఒక 20 నెలల తర్వాత ఆర్ 3 సంవత్సరాల తర్వాత ఆర్ లేదా ఒక 10 నెలల తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట. డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ మెంబర్స్ కానివ్వండి, ఎన్ని లక్షల చీటీ ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విషయానికి వస్తే మనం అందరం కూడా 1 లక్ష నుంచి 10 లక్షల మధ్యలో మనం చీటీ వేసుకోవాలి అంటే దాని ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కట్టాలి. ఒకవేళ మీరు లాస్ట్ వరకు ఉండాలి, నేను ఆ చీటీని వాడుకోను, ఆ చీటీ డబ్బులు నేను ఎట్టి పరిస్థితుల్లో అది సేవింగ్స్ ప్రకారం నేను పెడతాను, నాకు మొత్తం ఒకటేసారి లంసమ్ అమౌంట్ తీసుకుంటాను ఆఫ్టర్ 20 మంత్స్ అనుకుంటే అప్రాక్సిమేట్గా మీకు దాదాపు కాదన్నా కానీ ఒక 12 నుంచి 15% మధ్యలో మీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల చీటీ ఉందనుకోండి, మీకు ఒక 20 మంత్స్ తర్వాత ఒక అమౌంట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో 1 లక్ష నుంచి 10 లక్షల మధ్యలో అమౌంట్ అనేది దానికోసం మనం సేవ్ చేసుకుంటాం కదా, మనకు అప్రాక్సిమేట్గా ఒక 20 మంత్స్ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సరే, దాని తర్వాత నేను ఒక 10 లక్షల కోసమో 12 లక్షల కోసమో చీటీ వేస్తే నాకు ₹1 కోటి వస్తాయా? అదే ప్రశ్న. కానీ చీటీలో అలాంటి పాసిబిలిటీ లేదు. అయితే ఏం చేయాలి? ఎక్కడి నుంచి మనం అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ పొందాలి? ఒకవేళ నేను సరే ఒక 20 నెలలు కాదు, ఒక 10 సంవత్సరాలు ఆగితే నాకు వస్తాయా? నేను ఒక చీటీ వేస్తాను, నాకు ₹1 వర్కౌట్ అవుతుందా? ఛాన్స్ ఉందంటారా? లేదు. మీరు వేస్తుంది 10 లక్షల చీటీ, ఆ 10 లక్షల చీటీ మీకు 20 నెలల లేదంటే 5 సంవత్సరాల ఆ టైంలో మీకు అయిపోతుంది. మీకు అంతే అమౌంట్ అనేది తిరిగి వస్తుంది. కాకపోతే దానంతా కొంచెం కమిషన్ యాడ్ అయ్యి వస్తుంది మీకు. నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీలో మీరు రోజుకి ₹100, ప్రతి చిన్న పెద్ద వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా డైలీ బేసిస్లో చీటీ కడుతున్నారు. సో దాదాపు నెలకు ఒక ₹3,000 కడుతున్నారండి. సో రోజుకి మీరు ₹100 చొప్పున మీరు ఒక 6 సంవత్సరాలు మీరు పే చేస్తే, ఇక్కడ పెట్టుబడిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ పెట్టుబడిలో మీకు ₹1 కోటి ఎలా వస్తాయి? జస్ట్ 3,000 కట్టండి, ₹1 కోటి తీసుకెళ్ళండి. ఆ పద్ధతి ఎన్ని సంవత్సరాల వరకు మనం పే చేయాలి అండ్ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం పే చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ స్టిల్ మనకు ₹1 కోటి వస్తాయి. అది ఎలా పాసిబుల్ చూపిస్తా. ₹3,000 నెలకు అవుతుంది, రోజుకి మీరు ₹100 అనుకుంటే మీకు దీన్ని ప్రతి సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి వ్యాపారం కూడా కాసంత పెరుగుతాయి, మనకు రాబడి కూడా పెరుగుతుంది కాబట్టి సో దీన్ని 50%తో పెంచుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే 13% మనకు ఒక అప్రాక్సిమేట్, యాక్చువల్గా అయితే మీకు 30% నుంచి 20% మధ్యలో ఆరు 18% కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట రిటర్న్స్. బట్ నేనేం చేశానంటే మరీ అంత అత్యాశకు వెళ్లకుండా కాసంత తక్కువే వస్తుందని చెప్పేసి మనం అనుకుందాం. ఓకేనా? 13% ఆరు 12% మధ్యలో మనం అనుకుంటే 6 సంవత్సరాల వరకు మీరు కట్టాల్సిన డబ్బులు మాత్రము 6 ఇయర్సే కట్టాలి. అంటే మీరు కడుతుంది ఓన్లీ 6 సంవత్సరాల వరకే. సో 6 సంవత్సరాలకి మనకి ఎంత వచ్చింది అంటే 11,69,000. ఇది మీరు కట్టిన తర్వాత ఒక రాబడి అనేది మీకు ప్రాఫిట్తో సహా మీకు వచ్చింది. ఇప్పుడు ₹1 ఎలా వస్తాయి? అది మనకు కావాలి కదా ఇన్ఫర్మేషన్. సో ₹1 విషయానికి వస్తే ఈ డబ్బులు మనం ఏం చేస్తామంటే 6వ సంవత్సరం ఈ డబ్బు రాగానే దీన్ని మనము రీఇన్వెస్ట్ చేస్తాం. అది 11,69,000 అక్షరాల మొత్తం డబ్బులన్నీ కూడా మనం రీఇన్వెస్ట్ చేసి మనం ఆ డబ్బుల్ని ఇక్కడ చూసుకుంటే 11,69,000 మనము రీఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే అక్కడ మీకు 13%తో రిటర్న్స్ వచ్చాయి. ఇక్కడ మనం 12% తీసుకుంటున్నామండి. 24 కాదు, ఇన్ఫాక్ట్ 36 కూడా కాదు. నేనేమంటానంటే మనం తక్కువ ఆలోచిద్దాము. సో అలాంటప్పుడు ఎంత వస్తుందో చెప్తా. ఇక్కడ చూసుకుంటే ఒక 20 ఇయర్స్ కోసం మనం వెయిట్ చేస్తే 11,69,000 మనకి ఎంత డబ్బులు సంపాదించి పెడుతుంది 12% ప్రకారంగా. సో నేను మీకు 36% ప్రకారం క్యాలిక్యులేషన్ చూపిస్తా, 24% ప్రకారం కూడా చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే మనకు సేమ్ 11,69,000 ఒకసారి మనం పెట్టుబడి పెట్టేసిన తర్వాత ₹1,12,76,517 వస్తాయి. సో ₹1,12,00,000 నుంచి ₹1,13,00,000 మధ్యలో 12% ప్రకారంగా. ఒకవేళ దీన్ని మనము ఎగ్జాక్ట్లీ మనం పెంచుకుంటే ఒకవేళ రిటర్న్స్ అనుకుంటే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి, ఎందుకంటే మినిమం అయితే 12% వర్కౌట్ అవుతుందండి.
ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి 24% చేసాం. సో ఎంత వస్తుంది? 8,47,47,191 రూపాయలు. సో ఇక్కడ మనం చూసుకుంటే 24% ప్రకారం ఒకవేళ 36% ఇచ్చింది అనుకుందాము, ఎగ్జాంపుల్, గ్యారెంటీడ్ కాదు, ఓకేనా, 22,21,68,027 రూపాయలు. సో అంటే 22 crores ఇక్కడ వస్తాయి మీకు. అది 36% ప్రకారంగా వస్తే, 24% ప్రకారంగా వస్తే మీకు ఈజీగా సమ్వేర్ అరౌండ్ 8 crores వరకు మీకు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ 12% వస్తే కనీసం ₹1,00,00,000 13,00,000 రూపాయలు. సో ఇలా మనము జస్ట్ రోజుకి 100 రూపాయలతో దాదాపు 22 కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చు అన్నది కూడా మనం ఇక్కడ వర్కౌట్ చేసి చూపించాము. సో చీటీ వేసుకునే వాళ్ళు కూడా నేనేమంటానంటే అది ఆపకండి, కావాలంటే అది కంటిన్యూ చేయండి. బట్ దాంతోపాటు ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా పే చేసుకోండి. మీకు కనీసం ₹1,00,00,000 నుంచి 22 కోట్ల మధ్యలో మీకు ప్రాఫిట్ కనబడుతుంది. సో దీంట్లో ఈ విషయానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ నాకు కాల్ చేసి అడగండి. నేను మీకు ఇంకా వేరే ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేది మీకోసం క్రియేట్ చేసిస్తాను. దీనికంటే తక్కువ సమయంలో మనం ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవాలి, ఆర్ 10 కోట్లు కూడా మనం ఎలా రాబడి తెచ్చుకోవాలి, అలాంటి ఆస్తి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నిటి కోసము కాల్ చేయండి ఈరోజే. సో దాట్ నేను మీకు పర్సనల్గా ఈ మొత్తం ఒక పాత్ అనేది, ఒక దారి అనేది మీకు చూపిస్తాను. దాని ప్రకారంగా మీరు కోట్లాధికారు అవుదురు కానీ. అండ్ నవరాత్రుల రోజుల్లో మనం ఈ విషయం మాట్లాడుతున్నాము. సో దసరా ముందు దీనికి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. కాల్ చేసి ఈ రోజే కనుక్కోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.